వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ అంబర్పేటలోని ఓ పెయింటింగ్ కంపెనీ గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెయింట్స్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో ఓ మహిళకు గాయాలయ్యాయి. ఆమెను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. నివాస ప్రాంతాల మధ్య పెయింటింగ్ గోదాం ఉండడంతో స్థానికులు భయపడిపోయారు. खरीदने वाला है అంబర్పేట గోర్లక ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. 2 ఫైర్ ఇంజన్లతో ప్రస్తుతానికైతే మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఎదురుగా కనబడుతుంది. ఇదంతా కూడా పెయింట్ గోదానికి సంబంధించింది. ఇందులో ఒక మహిళకు కూడా గాయాలు కావడం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ మహిళను ప్రస్తుతం అయితే ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇండ్ల మధ్యలో ఇదంతా కూడా అక్రమంగా కొనసాగుతుంది అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే 2 కనబడుతున్నాయి. మనకు పైన ఫ్లోర్ లో మొత్తం కూడా పూర్తిగా కాలి బూడిదైపోయినాయి. అలాగే కింద కూడా గ్రౌండ్ లో కూడా మొత్తం కూడా కాలి బూడిదైపోయిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. దాదాపు 2 ఫైర్ ఇంజన్లు అయితే రెస్క్యూ చేసి మొత్తానికి మంటలను అయితే అదుపులోకి తీసుకొని వచ్చారు. కానీ పూర్తిగా ఆ భవనం మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం సంఘటన స్థలానికి పోలీసులు, ఇటు ఫైర్ ఇంజన్ కూడా, ఫైర్ సిబ్బంది కూడా చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అంబర్పేట ఇన్స్పెక్టర్ అశోక్ ఉన్నారు. సో మనకు సమాచారం ఎప్పుడు అందింది? ఈ మహిళ తీవ్ర గాయాల పాలైందని చెప్తున్నారు. ఎలా ఉంది ఆ సిచ్యువేషన్, ఏంటి? ప్రజెంట్ ఉస్మానియా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుందండి. డాక్టర్ గారు చెక్ చేసి 25% వరకు బర్నింగ్ ఇంజరీస్ ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ డేంజర్ అని సమాచారం తెలుస్తుంది. ఎప్పుడు వచ్చేసే సమాచారం? ఇది ఫైర్ కి సంబంధించి కారణాలు ఏమన్నా తెలిసాయా? ఈ కంపెనీ పేరు శ్రీకృష్ణ పెయింట్స్ కంపెనీ. ఇందులో టర్పంటాయిల్ తయారు చేస్తారని చెప్తున్నారు. ఆ కంపెనీ వాళ్ళని సంప్రదించగా ఈరోజు డాంబర్ ని హీట్ చేసి డాంబర్ లో టర్పంటాయిల్ మిక్స్ చేసే క్రమంలో ఆ హీట్ కి ఒకటేసారి ఫైర్ బయటకు వచ్చిందని చెప్పారు. ఆ క్రమంలోనే లత అనే మహిళ ఆ రూమ్ లో ఉండటం వల్ల ఆమెకి మంటలు అంటుకున్నాయి. వెంబడి ఆమె రెస్క్యూ చేసి 108 అంబులెన్స్ ద్వారా ఉస్మానియా పంపించడం జరిగింది. ఇది మొత్తం కూడా అక్రమంగా కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది కదా సార్. ఇండ్ల మధ్యలో ఇలాంటి కంపెనీ ఉండొచ్చు, అది కూడా పెయింట్ కి సంబంధించింది, కెమికల్ ఉంటుంది మొత్తం కూడా. మేము ఇంకా ఇప్పుడు ముందు దర్యాప్తు చేసి వీటికి ఈ కంపెనీలకు ఉన్న అనుమతులు చూసుకొని ఇవి ఇళ్ల మధ్య ఈ ప్రమాదకరమైన కెమికల్ కంపెనీలు ఉండటం అనేది చూసుకొని దర్యాప్తు చేసుకుని GHMCకి దీని మీద మేము సమగ్ర దర్యాప్తు నివేదిక అందిస్తాం. ప్రమాదం జరిగినప్పుడు ఎంతమంది ఉండొచ్చు సార్ లోపల? ఇప్పుడు ఒక మహిళకు గాయాలైంది, ఇంకెవరైనా ఉండొచ్చా ఏంటి? ప్రమాదం జరిగినప్పుడు 3 ఉన్నారు. 2 మగ వ్యక్తులు, ఈ లత అనే అమ్మాయి ఉంది. మగ వ్యక్తులు ఫైర్ కాగానే వాళ్ళు పరిగెత్తడం జరిగింది. ఈ మహిళ కాబట్టి తొందరగా పడలేకపోవడం వల్ల వెళ్లి రెస్క్యూ చేయడం జరిగింది. 3 ఉన్నారు. 3లో ఒకరికే ఇంజురీస్ అయినాయి. 2 సేఫ్ గా బయటకు వచ్చేసారు. కంపెనీ యజమానిది మేము విచారిస్తున్నాం. ఇక్కడైతే ఆ సమయంలో జరిగినప్పుడు ఇక్కడ లేడు. అతను ఇమీడియట్ గా పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇది ప్రస్తుతం అయితే కంపెనీకి సంబంధించిన యజమాని గోపాల్ ఎవరైతే ఉన్నారో అతను ప్రస్తుతం పరారీలో ఉన్నారని చెప్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 3 ఇక్కడ ఉన్నారనేది కూడా అధికారులు చెప్తున్నారు. 2 మగవాళ్ళు, ఒక లేడీ ఉంది. మగవాళ్ళు మాత్రం బయటికి ఫైర్ యాక్సిడెంట్ కాగానే ఆ లోపల నుంచి బయటికి పరిగెత్తుకుంటూ అయితే రావడం జరిగింది. ఇంకా మనకు మంటలు కనబడుతున్నాయి. కింద రూమ్ లో మనకు మంటలు ఇంకా చూడొచ్చు కూడా, ఎదురుగా కనబడుతూ ఉన్నాయి. ఆ సమయంలో 3 ఉంటే 2 మగవాళ్ళు బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ మహిళ కావడంతో ఆమె మాత్రం బయటికి రాలేకపోయింది. దీంతో ఆమెకు గాయాలు కావడం జరిగింది. చీర అంటుకొని ఒక్కసారిగా ఆమెకు గాయాలు కావడం జరిగింది. వెంటనే ఆమెని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో కోలుకుంటుంది అనేది కూడా అధికారులు చెప్తున్నారు. చాలా వరకు ఆమెకు కాలిన గాయాలు ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇదంతా కూడా అక్రమంగా కొనసాగుతుంది అనేది ప్రస్తుతం అయితే పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. ఎందుకంటే ఎలాంటి నివాసాలు ఉన్న ప్రాంతంలో, అంటే ఇలాంటి నివాసాలు బస్తీలలో ఇలాంటి కెమికల్ గోదాంని, అది కూడా పెయింట్ కి సంబంధించిన దాన్ని డాంబర్ తో మిక్స్ చేస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అంత కెమికల్ ఉన్న దాన్ని ఏ విధంగా ఇక్కడ కొనసాగిస్తున్నారు అన్న దానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతాం, GHMCకి రిపోర్ట్ ఇస్తామని అయితే ఒకవైపు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పుతున్నారు. ఎదురుగా మనకు కనబడుతున్నాయి. G+1 మనకు కనబడుతుంది. అది మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి అవసరమైన చర్యలు చేపట్టాలంటే ప్రస్తుతం అధికారులు రాకేష్
2 వెహికల్తో ఫైర్ మొత్తం కంట్రోల్ చేయడం జరిగింది. ఫర్దర్ అయితే యాక్సిడెంట్ కాకుండా కాపాడగలిగినాం. ఇందులో ఒక లేడీ లత అనేటామో ఒక 39 years ఏజ్ ఉంటుంది. తనకు 20-25% ఇంజూర్డ్ అయితే అంబులెన్స్ పిలిపించేసి ఉస్మానియా హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఫైర్ అయితే కంట్రోల్ ఉందండి. ఇంకెవరు ప్రాణాలు కానీ అది ఏం కాలేదు. ఒక అమ్మకి ఇంజూర్డ్ అయింది, హాస్పిటల్కి అయితే పంపించడం జరిగింది. ఇలా మొత్తం రంగులు ప్లస్ థిన్నర్స్ అవన్నీ కూడా స్టోరేజ్ చేశారు. G+1 బిల్డింగ్ ఉంది, వెనక చిన్న షెడ్ ఉంది, దాంట్లో మొత్తం పెయింట్స్ ఉన్నాయి కాబట్టి ఫైర్ అయితే పూర్తిగా కంట్రోల్ చేసేసినాం. చాలా ఓల్డ్ బిల్డింగ్ ఇది. ఇదంతా ఘోరంగా ఉంది సార్. ఈ పరిస్థితి బస్సులా కంపెనీలు ఉన్నాయి సార్, ఓయిల్ కంపెనీ, కలర్ కంపెనీ, ఇవన్నీ తీయాలని కోరుకుంటాం సార్. ఈ బస్సులా సార్, బస్సులో ఏమన్నా ఈ రోజు ఇట్లా అయింది సార్. ఇట్లా అయిందని మొత్తం మా పిల్లలు అల్లం కొల్లమారు సార్. ఇలా ఈరోజు అల్లం కొల్లమారు సార్. ఈ బాధ మళ్ళీ రావచ్చు సార్. ఇలాంటి ఫ్యాక్టరీలు ఇప్పుడు ఉందని మాకు తెలిసి ఇంతవరకు మేము ఇల్లే అనుకున్నాం. అసలు ఇప్పుడు తెలిసింది కదా, ప్రతి ఒక్క బస్సులో తిరిగి ఇలాంటి ఫ్యాక్టరీలు ఉండకుండా చేస్తాం మేము కంపల్సరీ. అధికారులతో వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి మరి చేస్తాం. ఎమ్మెల్యేల రికమెండేషన్ మీద, మంత్రుల రికమెండేషన్ మీద ఇక్కడ అధికారులు వస్తారు, పనులు చేయరు. మేము కంప్లైంట్ చెప్పినా పనులు చేయరు. పనులు చేయనప్పుడు వాళ్ళ అధికారులకు మేము ఏదైనా కంప్లైంట్ ఇచ్చినా, మా కార్పొరేటర్ మేము ఏమైనా కంప్లైంట్ ఇచ్చినాం అనుకో, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా దాని 2 రోజులకి ఇంటర్నల్ గా మళ్ళీ కార్పొరేటర్ ఇచ్చిన చెప్పకుండా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చేయడము. దానివల్ల నేను ఎన్నిసార్లు నేను కంప్లైంట్ పెట్టినా, ఇమీడియట్ గా తీసేయాలి. మేడం గారు కూడా మేము ఫైట్ చేస్తున్నాం. ఆల్రెడీ